సార్ యాక్చువల్‌గా కొన్ని నెలల క్రితం నేను హీరో 'సుమన్' గారిని ఇంటర్వ్యూ చేశాను. 'సుమన్' గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన 'కృష్ణంరాజు' గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అవును. అంటే అసల సెట్‌కొస్తే భోజనం చెయ్యంది అసలేం మాట్లాడేవారు కాదంట. ముందు భోజనం చెయ్యి, ఇది తిను, అది తిను తర్వాతే పని అనేవారంట. సో, మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఎట్లా ఉండేవారు సెట్‌లో సార్ 'కృష్ణంరాజు' నేను గారు? అన్నయ్య అంటాను ఆయన్ని. 'కృష్ణంరాజు' గారు. ఎందుకంటే ఆయన ఈ వెస్ట్ గోదావరి ఆయన ఇది ఎంపీగా చేశారు. సార్. కానీ నాకు పరిచయం మాత్రం బావ బావమర్దికే. హ్మ్. హ్మ్. ఒక విషయం చెప్పాలి సార్. ఆయన మొగల్తూరు మహారాజా గారికి మనవడవుతాడు 'కృష్ణరాజు' గారు. కృష్ణరాజు గారు. హ్మ్. మొగల్తూరు మహారాజుకి మా ఫ్యామిలీకి చిన్న ఇది ఉంది, రిలేషన్ ఉంది. ఓకే. మేము నాది 12వ తరం అండి. ఫస్ట్ తరం ఆయన ఆహ్, మళ్ళీ ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. మరి చెప్పండి. చెప్పండి పర్లేదు. ఫస్ట్ తరం ఆయన మొగల్తూరు మహారాజా గారితోటి చాలా ఆహ్, క్లోజ్‌గా ఉండేవాడు. ఆయన పేరు పేరంటాళ్ళండి. హ్మ్. కృష్ణా జిల్లా వీళ్ళది. చినకర అగ్రహారం కృష్ణా జిల్లా. హ్మ్. హ్మ్. అక్కడ నుంచి వీళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి. చాలా పెద్ద స్టోరీ అది. వాళ్ళు మా తాతగారికి అంటే మా తాతగారి 10వ తరం తాతగారికి మొగల్తూరు మహారాజా గారికి మధ్యలో ఒక ఫ్రెండ్‌షిప్ ఉంది. ఓకే. ఆ ఫ్రెండ్‌షిప్ కారణంగానే మాది 3000 ఎకరం అండి. హ్మ్. మొగల్తూరు మహారాజా గారు మా మా ముత్తాతలకు రాసిచ్చారు. హ్మ్. 3000 ఎకరం. 3000 ఎకరాల పొలం. 3000 ఎకరాలు. హ్మ్. ఆళ్ళ దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన షిఫ్ట్ అయ్యారు. హ్మ్. ముగ్గురు బ్రదర్స్‌లో ఒక బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఇది చాలా ఇంటర్వ్యూలో ఉంది. మళ్ళీ చెప్తే మళ్ళీ రొటీన్ అవుద్దని చెప్పట్లా. సార్. ఈ విషయం ఆయనకి చెప్పాను. 'కృష్ణరాజు' గారికి. కృష్ణరాజు గారికి. ఇలా హ్మ్. జరిగిందట. అవునయ్యా! నేను విన్నాను. బహుశా మా ఇంట్లో పుస్తకాలు ఉండాలి. దాంట్లో కూడా ఉన్నట్టుంది. వెతుకుతానని చెప్పి వెతికారు గానీ దొరకలేదండి. ఓకే. కానీ ఆయన చెప్పిన తర్వాత నాకు అంటే ఆళ్ళు చాలా మందికి చేశారు. సార్. మొగల్తూరు మహారాజు గారు అసలు మొగల్తూరు మహారాజా మొగల్తూరులో టంకశాల ఉంది. ఎవరికైనా తెలుసా? ఐడియా లేదు సార్. టంకశాల ఉందక్కడ. ఇప్పుడు మన హైదరాబాద్‌లో టంకశాల ఉంది కదా! సార్. అది అక్కడ ఉంది. ఓకే. ఒక 800 సంవత్సరాల క్రితం అక్కడుంది. ఓకే. టంకశాల ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రయ్యి ఇయి. అంటే రాజులంటే వీళ్ళు మామూలు రాజులు కాదు. చాలా అయ్యో! పెద్ద సార్ అది అక్కడి నుంచి ఇది చెప్పిన తర్వాత ఆయనకి నేను క్లోజ్ అయ్యానండి. సార్. ఆయన ఎటువంటోడంటే సార్ సూర్యవంశరాజులంటారు. సార్. రాజుల్లో సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు ఇలా అంటారు కదా! సార్. ఒక రాజుగా నేను పెరిగింది, చేసింది మా ఊరంతా రాజుల మధ్యనే ఉంటాం. రాజులనేమో వరుసలు పెట్టి చిన్నాన్న, మావయ్య, పెదనాన్నని పిలుచుకుంటా ఉంటాం. కానీ కృష్ణరాజు గారిలో ఆహ్, రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్‌ట్రా గుణం ఏంటంటే, మా కో డైరెక్టరు "అన్నయ్య వాచ్ బావుందన్నాడు." హ్మ్. ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా! ఆయన ఏదన్నా బావుందంటే ఇచ్చేస్తాడు తీసుకొని. ఆ! ఇంకెంతకంటే ఏం చెప్పను మీకు నేను. ఇంకోటి స్పెషల్ భోజనం వచ్చింది ఇంటికాడ నుంచి. సార్. ఒక 20 మందికి. 20 మందికి. ఆ! 20 మంది తింటారది. అంటే ఆ! సార్ రైస్ అక్కడే ఉంటది కదా! చేపల కూర వచ్చిందండి 10, 15 మంది సరిపోద్ది. అబ్బా! రొయ్యల కూర వచ్చింది 10 మంది సరిపోద్ది. ఆయనతో పాటు కూర్చొని భోంచేయాలి. ప్రతిరోజు ఈ ఐటెమ్స్ వస్తాయి. ప్రతిరోజు అట్‌లీస్ట్ ఓ 10 మందికొస్తది సార్. ఆ! ఏదైనా స్పెషల్ అయితే 15, 20 మందికొస్తది గానీ, హ్మ్. డైరెక్టర్ కంపల్సరీ అక్కడ భోంచేయాలి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అక్కడ భోంచేయాలి. హ్మ్. హీరో భోంచేయాలి. ఆ రోజు హీరోయిన్ కూడా భోంచేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు క్యారవాన్‌లొచ్చి ఎవరి క్యారేజ్ అక్కడికెళ్ళిపోతుంది సార్. సార్. అలా కాదు కదా పూర్వం. హ్మ్. అలా కాదు. సరదాగా భోంచేసినప్పుడు కలిసే కూర్చునేవాళ్ళం. అంటే ఇప్పుడు మనకి న్యూస్‌లో ఎక్కడ పెట్టినా 'ప్రభాస్' గారి భోజనం, 'ప్రభాస్' గారు ఆ భోజనం పెడతారు. ఈ ఐటెమ్ పెడతారు, ఎక్కడ ఐటెమ్ పెడతారు. పోతండి జీన్స్ ఎక్కడ పోతాయి? అది అక్కడి నుంచి అక్కడి వచ్చింది. నుంచి వచ్చింది. మన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా! హ్మ్. నే నేను బావబామ్మర్ది చేసినప్పుడల్లా కృష్ణరాజు గారితో నేను చాలా రోజులు భోంచేశాను. రావయ్య కూర్చొని భోంచేయి అనేవాడు. హ్మ్. హ్మ్. అలాగా ఆ కృష్ణరాజు గారిది ఒక రాశరికం అండి అది. అదొక పద్ధతి, అదొక మహానుభావుడు. అలా అంటే రాజులు జనరల్‌గా అలా ఉంటారు సార్. సార్. రాజులు జనరల్‌గానే ఆళ్ళ ఫుడ్ పెట్టి చంపేస్తారు ఆళ్ళు. జనరల్‌గా చెప్పాలంటే ఈస్ట్, వెస్ట్ గోదావరిలో రాజులు, కాపులు హ్మ్. ఫుడ్ పెట్టి చంపుతారు. సార్. దాంట్లో కృష్ణరాజు గారైతే ముందు నుంచి వచ్చిన జీన్స్ అండి అది. ముందు హ్మ్. నుంచి వచ్చిన జీన్స్. అవధూరు మహారాజు దాన్ని బాగా ఎక్కువ చూసుకునేవాడు సార్. కారణం ఏంటంటే ఆ రిలేషన్ ఉంది కదా! సార్. ఇయన్నీ చెప్పాను. హ్మ్. నేను టెంపుల్ కట్టాను సార్. సార్. అవును. అవును. ఆ టెంపుల్ కట్టడానికి కూడా వాళ్ళు పట్టుకొచ్చి పడేసిన రాయికి నేను టెంపుల్ కట్టా. ఓకే. అంటే 300 సంవత్సరాలు, 270 సంవత్సరాల తర్వాత హ్మ్. ఆ చెట్టు కింద అక్కడ ఇక్కడ ఉంటే దానికి టెంపుల్ కట్టడం వల్ల కట్టినప్పుడు కూడా చెప్పాను. "ఓసారి వస్తానయ్యా" అని కూడా అన్నాడాయన. హ్మ్. హ్మ్. "ఓసారి వస్తానయ్యా మీ ఊరు వస్తాను ఒకసారి నేను తీసుకెళ్దు గాని. ఆ ఫంక్షన్ రోజున వస్తానన్నాడు."
బట్ అది జరగలేదు. సార్ ఒక చిన్న డౌట్. మీరు చెప్పిన మాటల్లో నుంచి ఒక క్వెషన్ వచ్చింది. మీరేమనుకోనుంటే అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు కృష్ణరాజు గారి తాతలు మీ తాతలకి ఒక 3000 ఎకరాలు ఎప్పుడో ఇచ్చారని చెప్పారు. అవునండి. అవునండి. తర్వాత అవన్నీ మీరు నిలబెట్టుకున్నారా? ఎక్కడుందండి ఒక సెంట్ లేదు. ఆ! ఒక్క సెంట్ లేదు. వాళ్ళు దాంతో కట్టిన మండవాలోగిల్లో మా తాతలు ఓసారి సైక్లోన్ వచ్చిందటండి. సార్. పుట్టకొకటో, చెట్టుకొకటో 5 రోజులు సెట్ల్ మీద ఉన్నారంట. హ్మ్. కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇలా కాదురా అని ముగ్గురు తాతలండి. ఇలా కాదురా అని చెప్పి 1927లో ఒక ఇది కట్టారు. 500 మంది ఎట్ ఏ టైమ్ భోజనానికి లెగిసేలాగా, ఓకే. ఏదన్నా సత్రంలాగా సత్రంలాగా, పెద్ద సత్రం. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మన ఇంటికొచ్చేలాగా. హ్మ్. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చినాయంటండి. అలాగే 500 మందికి ఎంతమంది అంతమంది ఉన్నారు. 4 రోజులు ఇక్కడే భోజనాలు చేశారు. హ్మ్. కానీ నాశనం అయిపోయారండి ఆళ్ళు అది కట్టి. కారణం ఏంటంటే అది వాస్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేశారట. ఓకే. దాన్ని నేను కాపాడి నేను నాశనం అయిపోయాను. సార్. నేను ఈ తాతలది తాతలు అని చెప్పి నాకు నూరు పోయిచ్చారండి. హ్మ్. ఆ తాతలది నాకెక్కేసింది. ఆళ్ళ పేరు నిలబెట్టాలి, ఆళ్ళ పేరు నిలబెట్టాలని మండవాలోగుల్ని 3 సంవత్సరాల వరకు నేనే నిలబెట్టానండి. హ్మ్. దానికొక పెద్ద ఖర్చుంటది గదా! అసలా నాన్న నాన్నగారు, అమ్మగారు 11లో కాలం చేశారు. అమ్మగారి కంటే ముందు నాన్నగారు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు కాలం చేశారు. అసలు యాక్చువల్‌గా అప్పటి నుంచే వచ్చేయాలి. ఒక నేను ఆ మండవాలోగులు పెట్టిన డబ్బయితే ఇక్కడ నాకు ఒక 7, 8 విల్లాలొచ్చునండి. అబ్బా! 7, 8 ఏంటి సార్ ఎ ఇది సంవత్సరానికి ఎకరం 30,000 టైంలో చుట్టూ ప్రహరీ పెడతానికి 2,00,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? సిమెంట్‌లు చేయటానికి 1,50,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? అలా లెక్కేసుకుంటే నా ఆస్తి ఎంతుండును? ఆ మండవాలోగులి మీద ప్రేమతోటి మా తాతలు కట్టించారు. ఆహా! ఓహా! అని చెప్పి క్షవరం అయ్యే వరకు వివరం రాలేదు. హ్మ్. వివరం వచ్చేసరికి ఏమీ లేదు. కానీ మంచి పనికే వాడారు గదా సార్. మంచి పనని అనరండి. బలిసి ఎలిసాడు ఈడు. హ్మ్. ఆళ్ళకి లేనిది ఈడికెందుకు? హ్మ్. వీళ్ళ తాతల పేరు నిలబెడతాం అంటే ఏంటి? అవసరమా ఈడికి? సార్. అంటారు కదా సార్! అదే జరిగింది. కానీ మొన్న తీసేసాను సార్ ఆ మండపంలోకి. అంటే తీసేయడం అంటే ఇంకా తట్టుకోలేకపోవటం ఒకటి, పడిపోతూ వస్తుంది. హ్మ్. అంటే అది అందరూ కలిపి చేయాలి గాని ఒక్కడినే చేయలేను కదా! సార్. అందుకని చెప్పి డిమాలిష్ చేసేసానండి. ఓకే. ఎప్పుడన్నా 'ప్రభాస్' గారిని కలిసారా మీరు? నేనెప్పుడు కలలేదు సార్ ఆయన్ని. ఓకే. ఎప్పుడు కలలేదు. ఆయనకిదంతా తెలుసా అసలా? తెలీదండి.